ముందుగా మీకు అక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న వారికి నమస్తే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం విజయోత్సవాలు పండుగ రైతు పండుగ అని చెప్పేసి జరుపుకుంటుంది. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఈ రోజు ప్రజలు చాలా సుభిక్షంగా ఉన్నారు, మేము ఇచ్చిన హామీలు చాలా సంతోషంగా మేము ఇచ్చిన హామీలు అమలు పరుస్తున్నాం కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు, మా బహిరంగ సభలకు భారీగా తరలి వస్తున్నారని చెప్తున్నారు. ఒక్కసారి ఆ ప్రజలు భారీగా వస్తున్నారా బలవంతంగా వస్తున్నారా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే వాళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసి బలవంతంగా తీసుకొచ్చి ఆ సీఎం గారి కేసీఆర్ సహచరులం కాదు, మేము బెదిరించి తలుపులు బలగొట్టి సంఖ్యలు వేసి తీసుకొచ్చాల్సిన అవసరం మాకు ఎప్పుడు లేదు, మా సంస్కృతిలో లేదు. మేము ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఎంతమంది వస్తే అంతమంది, మేము ఎవరిని కూడా బలవంతం చేసేది లేదు. మీలాగా దీక్షా దివస్ పేరుతో పైసలు ఇచ్చి తెప్పించుకునేది కూడా ఏం లేదు. అట్లాంటిది ఏం లేదు. భారతీయ జనతా పార్టీకి మీకు అది అలవాటు అయిపోయింది, ఎదుటి వాళ్ళను పుట్టిగా బూరద జల్లడం, మీ వెనక ప్రజలు రాకపోవడము, మీకు ఇక్కడ అధికారం ఇవ్వకపోవడము, వాళ్ళకు కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇంటికి పోయి తలుపులు మా కార్యకర్తలు వస్తే తలుపులు ఎందుకు పెట్టుకున్నారు అన్న బందోబస్తు తోటి బయటికి మా ఎమ్మెల్యేలు మా పార్టీ వాళ్ళు వస్తుంటే కూడా రానియకుండా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇంటికి పోయి తలుపులు ఎందుకు పెట్టేసిరన్నా? మీరు ఎందుకు ఇంట్లో తీసుకుపోయి మీ సీఎం గారు పోయి ఇంట్లో కండువ కప్పిరన్నా? ప్రేమపూర్వకంగా కడియం శ్రీహరి గారి ఇంటికి ఎందుకు వెళ్ళిరన్నా? గారి ఇంటికి ఎందుకు వెళ్ళిరన్నా? చెప్పాలనుకుంటే దయ్యాలు వేదాలు జరిగినట్టుంటదన్నా. మేము మా పార్టీ నుంచి మారిన ఏ ఎమ్మెల్యే ఇంటి మీద మేము దాడి చేయలే. అది సమతా ఇంద్రారెడ్డి మీద చేయలేదు, లేకపోతే గంట్రా వెంకట్రామ్ మీద చేయలేదు, ఎవరి మీద మేము చేయలే. మీ దగ్గరకు వచ్చినప్పుడు పాడి కౌశిక్ రెడ్డి మీరు చెప్తున్నారు కదా, పాడి కౌశిక్ రెడ్డి అండ్ గాంధీ ఇద్దరు మీ దగ్గరే ఉన్నట్టు వాళ్ళే చెప్తున్నారు కదా. మీ వాడిని అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు మావాడ మీవాడ అనేది మీరే చెప్పాల్సిన అవసరం ఉంటది. గాంధీ గారు చెప్పాలి తెలుసా అన్న? ఇప్పుడు మీ ఓడు కనీసం ఆత్మ గౌరవంతో నేను కాంగ్రెస్ లో ఉన్నా అని చెప్పుకోలేకపోతుండో, నేను బిఆర్ఎస్ లో ఉన్నా అని చెప్పుకోలేకుండా పరిస్థితులలో ఈ రోజు వాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడదాం. అదే సబ్జెక్ట్ లోకి వెళ్ళామంటున్నా యాదగిరి గారు. విజయోత్సవాలకు సంబంధించి విమర్శించారు. ఈ రోజు మీరు చేసుకునే రైతు పండుగ గురించి చెప్పుకుంటే, మీకు గతంలో బ్యాంకర్లు ఇచ్చిన లెక్క ప్రకారంగా 42 లక్షల మంది రైతులు ఉంటే వారికి మీరు 3 విడతల్లో 22.22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు. 3వ విడతలో మీరు ఎంత మంది చేశారన్నా? 3.13 లక్షల మంది రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. మీ లెక్క ప్రకారంగా మీరు చేయవలసింది మీరు లెక్క ప్రకారంగా మీ తప్పుడు లెక్కలతోటి కూడా 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలని మీరే ప్రకటించి, అందులో మీరు బడ్జెట్ కేటాయించింది 26,000 కోట్లు, మీరు రుణమాఫీ చేసింది 17,869 కోట్లు, మళ్ళీ 4వ విడత చేసింది 2,747 కోట్లు, ఇప్పటి వరకు మీరు చేసింది 20,616 కోట్లు, ఇంకా చేయాల్సింది 10,384 కోట్ల రూపాయలు మీరు ఇంకా చేయవలసింది ఉన్నది. మరి అది ఎందుకు పోతురు? నిన్న సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి అయిపోయింది, మేము మొత్తం అందరికి పనిచేసామని చెప్పారు. గతంలో కూడా మీరు ఎలక్షన్ల హామీలో ఏమి ఇచ్చారు? మేము డిసెంబర్ 9 తారీఖు నాడు మా ప్రభుత్వం వస్తుంది, డిసెంబర్ 9 తారీఖు నాడు రాగానే ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మీ నాయకుడు ప్రకటించారు, ప్రతి సభలో ప్రకటించిండు. కానీ డిసెంబర్ 9 తారీఖు కంటే ఇంకా 2 రోజుల ముందే డిసెంబర్ 7 తారీఖు నాడే ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు. మరి ఆ రోజు నుంచి ఇప్పుడు రేపో మాపో అయితే డిసెంబర్ 7 తారీఖు వస్తుంది. ఆ గతంలో కూడా మళ్ళీ ఏకకాలంలో అంటే మరి కాంగ్రెస్ నాయకులకు ఎట్లుంటుందో మాకైతే తెలియదు. మరి ఒకేసారి మేము అనుకుంటాం. సరే, ఆ విధంగా అనుకున్నా కూడా 3 విడతలుగా రుణమాఫీ చేసిరు. మళ్ళా మధ్యలో ప్రకటించినప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి అన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ల సమయంలో ఎక్కడ పోయినా కూడా దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చెప్పిండు, భద్రాద్రి సీతారాముల మీద ప్రమాణం చేసిండు, సమ్మక్క సారమ్మ మీద ప్రమాణం చేసిండు, జోగులామ్మ మీద ప్రమాణం చేసిండు. ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ప్రమాణం చేసిన చరిత్ర మన రేవంత్ రెడ్డి గారిది. కానీ
మళ్ళా దాంతో పాటు ఆగస్టు 15 నాడు నేను పూర్తి స్థాయిలో రుణమాఫీ చెయ్యకపోతే రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తే, మా నాయకుడు హరీష్ రావు గారు నువ్వు పూర్తి కాలంలో ఆగస్టు 15 లోపు చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నేను మళ్ళీ రాజకీయాలను ఉండను అని చెప్పిండు. ఆ మాట ప్రకారంగా అమరవూరుల స్థూపం సాక్షిగా రాజీనామా పత్రాన్ని అక్కడ ఇచ్చిండు. మరి ఒకవేళ ఆగస్టు 15 నాడు ఒకవేళ ఏకకాలంలో మీ 3 విడతలుగా రుణమాఫీ చేస్తే మరి 4వ విడతల నిన్న మహబూబ్ నగర్ లో మళ్ళీ ఎందుకు చేసిరు? ఎవరు మాట తప్పిరు? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు మేము ప్రజలు సంతోషంగా ఉన్నారు, రైతులు సంతోషంగా ఉన్నారు అంటే రైతులకు రైతు బంధుని కేసీఆర్ గారు 10,000 రూపాయలు భిక్షమేస్తున్నాడా? మేము మా ప్రభుత్వం రాగానే 15,000 రూపాయలు ఇస్తున్నారు. మేము నిన్న ప్రెస్ మీట్ లో చెప్తుండు, గతంలో కేసీఆర్ గారు లాస్ట్ యాసింగ్ పంటకు ఎగ్గొట్టిండని. మేము జమ చేసిన, మా ప్రభుత్వం జమ చేసిన డబ్బులనే మీ ప్రభుత్వం వచ్చినాక విడుదల చేసి మేము ఇచ్చిన. మాది రైతు బంధు 10,000 రూపాయలు, మరి మీరు 15,000 రూపాయలు రైతు భరోసా అన్నారు. మరి ఇచ్చిరా? ఎక్కడిచ్చి? ఇప్పటిదాకా మీరు రైతు భరోసా ఎగ్గొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి అదే విధంగా ఇప్పుడు మళ్ళీ 4వ విడత మేము సంక్రాంతి వరకు మేము చేస్తామంటున్నాం. సంక్రాంతి తర్వాత కూడా అసెంబ్లీలో చర్చించిన తర్వాత చేసాము. అసెంబ్లీలో చర్చ ఏం పెడతారండి? మళ్ళీ ఒక తుమ్మల యాదగిరి గారు, వెంకటస్వామి గారు స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట అన్నారు. యాదగిరి గారు, రైతులు ఎక్కడున్నదండి? ఎవరు సుభిక్షంగా ఉన్నారండి? 2,500 రూపాయలు గృహిణులకు, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఇచ్చిరా 2,500 రూపాయలు ఇప్పటి వరకు ఇస్తురా? పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. మేము 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తున్నారు. ఇచ్చిరా? ఆడబిడ్డలు మన విద్యార్థినులు కాలేజీ దళితులకు కేసీఆర్ గారు దళిత బంధు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా దళితులకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి వారికి పూర్తిగా మాఫీ చేయడం కోసం చేస్తే కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తుండు. మేము అంబేద్కర్ భరోసా 12 లక్షలు ఇస్తామన్నారు. 10 లక్షలు మేము చేసిన 10 లక్షలు ఎక్కడ పోయింది? మీ 12 లక్షలు ఎక్కడ పోయింది? రైతు భరోసా ఎక్కడ పోయింది? తులం బంగారం ఎక్కడ పోయింది? అదే విధంగా మహిళలకు న్యూట్రిషన్ కిట్ ఎక్కడ పోయింది? ఎవరున్నారండి? ఈ రోజు రైతు కూలీలకు ఇస్తా అన్నాడు, కౌలు రైతులకు ఇస్తా అన్నాడు, రైతు బంధు ఇస్తా అన్నాడు. ఎవరు సుభిక్షంగా ఉన్నారు? ఎవరు సంతోషంగా ఉన్నారు? కేవలం రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం మాత్రమే సంతోషంగా ఉన్నది. యాదగిరి గారు చెప్పండి. ఖజానా మొత్తం ఖాళీ చేసి ఇచ్చారు. ఇచ్చిన దాన్ని ఇప్పుడు సరిదిద్దుకోవడానికి, వాళ్ళ సంక్షేమం కోసం ఆలోచించడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. మీ లెక్కలు బొక్కలు ఇవన్నీ తేల్చేసరికి, మీరు తిన్నవన్నీ కక్కిచ్చేసరికి ఏడాది కాలంలో ఇవే మాకు ఇబ్బంది అయిపోయాయి అనేసరి కూడా క్లియర్ గా చెప్తున్నారు. మీ పాలన కరెక్ట్ గా లేదు, మీరంటే కుటుంబ పాలన జరిగింది, ఆ కుటుంబ ఆస్తులు పెరిగాయి తప్పితే తెలంగాణ ప్రజలకు ఏమి మిగలలేదు. ఈసారి ఇచ్చేది ఖచ్చితంగా వాళ్ళకు మిగులు రూపంగా ఉండాలి, అందుకోసమని జాగ్రత్త తీసుకుంటున్నాము అంటూ వెంకటస్వామి గారు అంటున్నారు. ఏమంటారు? ఇప్పుడు గత ఎలక్షన్ల కంటే ముందు, శాసనసభ ఎలక్షన్ల కంటే ముందే ఆ ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు కూడా ఏం చెప్పారు? కేసీఆర్ గారు 6.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండు, అయినా కూడా ఇంత అప్పు ఉన్నదని చెప్పి ప్రతి బహిరంగ సభలో చెప్పింది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. మరి అదే రేవంత్ రెడ్డి గారు తన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతు బంధు కాదు, రైతు భరోసా 15,000 ఇస్తా అన్నారు. మరి ఆ రోజు బడ్జెట్ తెలియదా? మహిళలకు తులం బంగారం ఇస్తా అన్నారు, 25,000 ఇస్తా అన్నారు, స్కూటీలు ఇస్తా అన్నారు, దళిత బంధు 12 లక్షలు ఇస్తా అన్నారు. అదే ఎక్కడ పోయినాయి? మరి ఆ రోజు తెలియదా బడ్జెట్ ఎట్లా ఉన్నది అనేది? ఆ రోజు తెలియదా? మరి ఎందుకు ఇప్పుడు గద్దెనెక్కేదాకా ఒక మాట, గద్దెనెక్కినాక రెండో మాట ఉంటుందా అండి? అది రేవంత్ రెడ్డి గారికే సాధ్యమవుతుందండి. సరే ఓని ఆ తర్వాత మరి డిసెంబర్ 9 తారీఖు నాడు అన్నాడు, 100 రోజుల్లో అన్నాడు. మరి ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసినాక 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నాడు. మరి 100 రోజులు ఎక్కడ పోయిందండి? సంవత్సరం దగ్గరికి వచ్చింది కదా, 7 తారీఖు వస్తే సంవత్సరం అవుతుంది కదండి. మరి ఎందుకు చేయలేకపోతుండు? కనీసం రైతు బంధు, రైతు భరోసా రైతులకు ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులే కదా ఈ రోజు కేసీఆర్ గారు 10,000 ఇచ్చిండు కదా. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఒకవేళ 15,000 ఇస్తుందో ఏమో అని చెప్పి ఒక నమ్మి ఆశపడి ఒక మార్పు అంటే వాళ్ళు మార్పు కోసం ఒక ఓటేసినందుకు ఈ రోజు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. రైతులు, గ్రామీణ ప్రజలను, రైతులనే నట్టేట ముంచిన ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు 10,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎక్కడా లేదు. ఒక
ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. ఆయనకు ప్రతి విషయం ఒక రైతు బిడ్డ కాబట్టి, రైతుల కష్ట నష్టాలు తెలుసు కాబట్టి, రైతుల కోసం ఆలోచించి భూమి ఉన్న ప్రతి రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిండు, పెట్టుబడి సాయం. మరి ఈయన 15,000 ఇస్తా అన్నాడు, మరి ఎందుకు ఇస్తలేడు? బడ్జెట్ సంగతి ఆ రోజు తెలియదా? ఈ రోజు కేసీఆర్ గారు 10 సంవత్సరాలకు 6 కోట్లు 6,000 కోట్లు 7,000 కోట్లు 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అని చెప్తుంది కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రేపో మాపో అయితే సంవత్సరం అయితే, ఈయన ఇప్పుడు 90,000 కోట్లు దగ్గరికి వచ్చింది, 1,00,000 కోట్లు అవుతుంది. మరి ప్రభుత్వం 10 సంవత్సరాలు అయితే 10 లక్షల కోట్లు అవుతుంది కదండి. ఓకే చంద్రశేఖర్ గారు, చూస్తున్నారు కదా, ఇప్పుడు రాబోయే ఇప్పటికీ ఏడాది పాలనలో ఇవ్వాల్సినవన్నీ ఇచ్చామనేసి కాంగ్రెస్ అంటుంది. 10 ఏళ్ల పాలన అద్భుతంగా ఉంది, మేము 10 ఏళ్ల పాలనలో చేసిన అప్పుల కన్నా ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిందే ఎక్కువ అనేసి ఎవరికి వాళ్ళ క్రెడిట్ అయితే వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. రెండు పార్టీలకు సంబంధించి ఓవరాల్ గా చంద్రశేఖర్ గారు ఏమంటారు? అసలు దొందే మేడం, రెండింటికి రెండే, ఒకదాన్ని తీయరాదు ఇంకో దాన్ని పెట్టరాదు. గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ లేదంటే కేసీఆర్ హయాంలో పనిచేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ నిరుపేద కుటుంబానికి కూడా ఒక్క రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాన ఈ యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయలేదు. ఆ పంటను